నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బడ్జెట్ సమావేశాలపై ప్రభుత్వం రాజ్భవన్ మధ్య కుదిరిన రాజీ. రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయం. అసెంబ్లీ సమావేశాలపై సీఎం కేసీఆర్ సమాలోచనలు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ తేదీల ఖరారుపై కసరత్తు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఒక పార్టీకి మద్దతు ఇవ్వొద్దన్న కేటీఆర్. బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను తొలగించాలని స్పష్టీకరణ. భాజపా ఆర్ఎస్ఎస్ల నుంచి దేశ రక్షణే లక్ష్యమన్న రాహుల్. యాత్రలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పంచుకున్నారని వెల్లడి. హిండెన్బర్గ్, అదానీ మధ్య ఆగని మాటల యుద్ధం. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచలేరన్న అమెరికన్ సంస్థ. పాకిస్తాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడి, 46 మంది మృతి, 150కి పైగా గాయాలు. బడ్జెట్ సమావేశాల వివాదంపై ప్రభుత్వం రాజ్భవన్ మధ్య రాజీ కుదిరింది. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించేందుకు సర్కార్ అంగీకరించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు మంత్రులతో చర్చించి ఇతర పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు గవర్నర్ అంగీకరించారు. గవర్నర్ను ఉభయ సభలకు ఆర్థిక శాఖ మంత్రి ఆహ్వానించాలని, ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే తమిళసై చదవాలని ఒప్పందం కుదిరింది. హైకోర్టు సూచనతో ప్రభుత్వం, గవర్నర్ తరపు సీనియర్ న్యాయవాదులు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించారు. బడ్జెట్ సమావేశాలపై ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య తలెత్తిన వివాదం హైకోర్టు సీనియర్ న్యాయవాదుల చొరవతో సద్దుమణిగింది. ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఈ నెల 21న ప్రభుత్వం గవర్నర్కు లేఖ పంపించింది. గవర్నర్ నుంచి స్పందన రాకపోవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గవర్నర్ కార్యాలయానికి వెళ్లి కలిసి అనుమతివ్వాలని కోరారు. ఈ నెల 27న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరో లేఖ రాశారు. స్పందించిన రాజ్ భవన్ కార్యాలయం గవర్నర్ ప్రసంగం ఉందా లేదా, ఉంటే వెంటనే ప్రసంగం పంపించాలని సీఎంఓకు లేఖ పంపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వటం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం సమావేశాలు ప్రారంభం కానున్నందున అత్యవసర విచారణ జరిపి అనుమతిచ్చేలా గవర్నర్ను ఆదేశించాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోరారు. అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాం ధర్మాసనం మధ్యాహ్నం 1 గంటకు లంచ్ మోషన్ విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఆర్థిక బిల్లులు, బడ్జెట్కు గవర్నర్ తప్పనిసరిగా అనుమతి ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం వాదించింది. గవర్నర్ విచక్షణాధికారం రాజ్యాంగ పరంగానే ఉంటుంది కానీ వ్యక్తిగతంగా కాదని పేర్కొంది. విచారణపై స్పందించిన ధర్మాసనం వివాదంలోకి న్యాయ వ్యవస్థను ఎందుకు లాగుతున్నారని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ వ్యవస్థలను కోర్టు ముందుకు తీసుకురావడం ఎందుకని వ్యాఖ్యానించింది. గవర్నర్ విధులపై న్యాయ సమీక్ష జరిపే పరిధి, నోటీసు ఇచ్చే అధికారం కోర్టులకు ఉంటుందా? ఈ వివాదంలో తాము ఏమని ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్న దుష్యంత్ దవే పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. వివాదం సున్నితత్వం, సంక్లిష్టత అర్థం చేసుకోగలనన్న దుష్యంత్ దవే గవర్నర్ను అనుమతివ్వాలని కోరుతూ ఉత్తర్వులు ఇవ్వొచ్చునని కోర్టుకు నివేదించారు. ఈలోగా భోజన విరామ సమయం రావటంతో వీలైతే ప్రభుత్వం, రాజ్భవన్ తరపు న్యాయవాదులు చర్చించి పరిష్కరించుకోవాలని సూచిస్తూ విచారణ మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది. హైకోర్టు సూచన మేరకు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ ఛాంబర్లో ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే, గవర్నర్ తరఫు న్యాయవాది అశోక్ ఆనంద్ కుమార్ చర్చలు జరిపారు. అనంతరం 2:30కు విచారణ ప్రారంభం కాగానే సానుకూల వాతావరణంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయని దుష్యంత్ దవే ధర్మాసనానికి తెలిపారు. బడ్జెట్ సమావేశాలు రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా జరపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ ప్రారంభమవుతుందని, ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదువుతారని దుష్యంత్ దవే వెల్లడించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని, పెండింగ్లో ఉన్న బిల్లులపై మంత్రుల నుంచి వివరణ తీసుకుని పరిష్కరించేలా అంగీకారమైందని వివరించారు. గవర్నర్ పట్ల ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తిస్తోందని, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని అశోక్ ఆనంద్ కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. గతేడాది కూడా బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగానికి ఆహ్వానించలేదన్నారు. గణతంత్ర వేడుకలను సరిగా నిర్వహించలేదన్నారు. మహిళ అని కూడా చూడకుండా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని చెప్పారు. స్పందించిన దుష్యంత్ దవే గవర్నరే కాదు, ఏ మహిళను తీవ్ర పదజాలంతో మాట్లాడడం తగదన్నారు. ఈ విషయంలో నాయకులను నియంత్రించాలని ప్రభుత్వ పెద్దలకు తాను కూడా సూచిస్తానని హామీ ఇచ్చారు. చర్చల ద్వారా పరిష్కారమైనందున పిటిషన్పై విచారణ ముగించాలని దుష్యంత్ దవే కోరారు. అంగీకరించిన ధర్మాసనం గవర్నర్కు తాము నోటీసు ఇవ్వలేమని, అయినప్పటికీ గవర్నర్ తరఫున న్యాయవాది హాజరై చర్చల ద్వారా
ద్వారా పరిష్కరించుకున్నందున విచారణ ముగించినట్లు పేర్కొంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న ప్రభుత్వ తాజా నిర్ణయంతో సమావేశాల షెడ్యూల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఉభయ సభలను వచ్చే నెల 3వ తేదీన మధ్యాహ్నం 12:10 సమావేశపరుస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ సచివాలయం సమాచారం ఇచ్చింది. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాలంటే ఈ ఏడాది మొదటి సమావేశం కావాల్సి ఉంటుంది. దీంతో అసెంబ్లీ, కౌన్సిల్ను మొదట ప్రోరోగ్ చేసి ఆ తర్వాత తిరిగి సమావేశపరుస్తూ సమనింగ్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. నిర్ణయించిన తేదీ రోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత అదే రోజు లేదా మరో రోజు బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ 3వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అదే రోజు మొదట గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. వీటన్నింటికీ సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయమై సీఎం ప్రగతి భవన్లో సమాలోచనలు జరుపుతున్నారు. ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమావేశాల నిర్వహణ, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ సంబంధిత అంశాలపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర గవర్నర్ను ప్రభుత్వం బద్నాం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోలీసుల చేతిలో గాయపడి చికిత్స పొందుతున్న భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ను హైదరాబాద్ లక్డీకపూర్లోని ఓ హాస్పిటల్లో ఆయన పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజులాగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ను పిలిస్తే కేసీఆర్కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఫైల్ ఎంతవరకు వచ్చిందో శాసనసభ స్పీకర్ చెప్పాలని బండి సంజయ్ కోరారు. తీసి చంపగా చంపింది ఇప్పుడు, తీసి చంపగా లాట్ పని చంపింది హైకోర్టు. ఇప్పుడు ఎట్టుకొని చెప్పియా తీసి మొట్టిగా వేసింది కదా. ఆయన మొద్దు వారిపోయింది. ఆయన మొద్దు వారిపోయిన బాడీ ముఖ్యమంత్రిది, సోయిల్ లేడు. ఆయన హైకోర్టు ప్రతి దానిలో మొట్టికేయాలి. ఆయన హైకోర్టు పట్టించుకోడు, రాజ్యాంగాన్ని పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు, పార్టీలను పట్టించుకోడు, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను పట్టించుకోడు. ఆయనను పబ్లిక్ కూడా పట్టించుకుంటారు. గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలకు పిలిస్తే నీకు ఇబ్బంది, రాష్ట్ర గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలు పిలిస్తే నాకు ఇది ఇబ్బంది, అందుకే పిలుస్తలేను చెప్పాలని లేదను. అసలు కారణం లేదు దానికి. ప్రీ అప్రూవల్ కోసం అమ్ముతారు బడ్జెట్. ఇంకా టైం ఉంది కదా. రాష్ట్ర గవర్నర్ రిజెక్ట్ చేయలే కదా, ఫైల్ వాపస్ పంపలే కదా. అంటే ఏదో కోర్టు పోయి బదనాం చేసే ప్రయత్నం చేసిండు. మరి నువ్వు ఇక్కడ పని చేస్తావు. నీ స్పీకర్ దగ్గర పార్టీలు మారిన శాసన సభ్యుల యొక్క శాసన సభ్యత్వాన్ని రద్దు చేయమని ఫైలు ఎన్ని రోజులు పెట్టుకున్నావు. దాని మీద హైకోర్టుకి ఎందుకు పోలేను. మరి ఆ ఫైల్ పరిస్థితి ఏంది. నువ్వు పంపి 2 రోజులు కాలే 3 రోజులు కాలే. గవర్నర్ గారు ఇస్తారా అయ్యారా. ఆయన రిజెక్ట్ చేయలే కదా ఫైల్ ను. ఇంకా టైం ఉంది కదా. కావాలనే ముందు అడ్వాన్స్ గా కోర్టు పోడు గవర్నర్ బదనాం చేసే ప్రయత్నం. రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాజ్యాంగంపై భారత ప్రభుత్వానికి గౌరవం లేదన్న ఆయన గవర్నర్ను అవమానించడం సరైంది కాదని హితవు పలికారు. తెలంగాణ మొదటి గవర్నర్తో సఖ్యతగా ఉన్న కేసీఆర్ ఇప్పుడెందుకు ఇబ్బంది అవుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్తో ఇబ్బందులు ఉంటే రాజ్యాంగం ద్వారా పరిష్కరించుకోవాలి కానీ కోర్టుకు వెళ్లడం ఏంటంటూ మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ప్రజాస్వామ్యంలో రచించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం మన రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వం, పాలకుల మీద ఉంటుంది. మరి గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. గవర్నర్ ని అవమానించడం, వారి మీద వారే కేసేసి ప్రభుత్వమే కేసేసి మళ్ళీ విత్డ్రా చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉన్నది. గవర్నర్ ప్రసంగం అనేది ఇది ఒక ఆనవాయితీ ఉన్నది. ఈ ఆనవాయితీని కూడా తుంగలో దొక్కే ప్రయత్నం చేసి మళ్ళీ సర్దుకొని ఈ రోజు మళ్ళీ గవర్నర్ ప్రసంగం ముందు వారే చెప్తా ఉన్నారు, కేసు విత్డ్రా కూడా వారే చేసుకున్నారు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు మరి ఈ రాష్ట్రంలో మరి వచ్చిందో దీనికి ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ముందుకు వెడుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ కాలం నాటి పేర్లు, చట్టాలు తొలగిస్తున్నామని చెబుతున్న ప్రధాని మోదీ బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థపై ఏం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా, ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని, రాజ్యాంగపరమైన వ్యవస్థల్ని గౌరవించే సంస్కృతి ఉన్నవాళ్ళం. తప్పకుండా అన్ని రకాలుగా ఏం జరగాలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీలకు అనుకూలంగా, పార్టీలకు ప్రతినిధులుగా, పార్టీల తరఫున చర్చల్లో పాల్గొనడం, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం, ఇవి కూడా మానుకుంటే మంచిది. ఎందుకంటే ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫోటోలే రాజ్భవన్లో పెట్టుకుంటూ, రాజ్భవన్ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మార్చడం కూడా ఇది దేశానికి మంచిది కాదు, వ్యవస్థకు మంచిది కాదు. ప్రైమ్ మినిస్టర్ ఏమో, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు.
గవర్నర్లు ఎవరు ఎన్నుకున్న వాళ్ళు? సర్కారియా కమిషన్ చెప్పింది, పూంచ్ కమిషన్ చెప్పింది. ఏం చెప్పింది? మేం చెప్పుడు కాదు, మోడీ స్వయంగా చెప్పిండు ముఖ్యమంత్రిగా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు గవర్నర్ పదవులు ఇయ్యొద్దు, 2 ఏళ్ల పాటు ఖాళీగా ఉంటేనే ఇవ్వాలి తప్ప ఇవ్వద్దన్నారు. మరి అలా పాటిస్తున్నా మోడీ? ప్రధానమంత్రి అయినాక ముఖ్యమంత్రి మోడీ ఏమో నీతులు చెప్తాడు, ప్రధానమంత్రి మోడీ ఏమో అదే నీతులను తుంగలో దొక్కుతాడు. గవర్నర్ అనే పదవికి ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఏమైనా అర్థం ఉండే, ఎందుకంటే ఆనాడు పైన వైస్రాయ్ ఉండే, కింద గవర్నర్ ఉండే, వాళ్ళు సంభాషించుకుందరు. మరి అయితే ప్రధానమంత్రి ఆయన పేరు ఏమైనా వైస్రాయని మార్చుకోవాలా, లేకపోతే ఇక్కడైనా గవర్నర్ని ఎత్తేయాలి, ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని రాజకీయపరమైన ఒక టూల్గా వాడుకునే ముందు ఆయన అన్నీ ఆలోచించుకుంటే మంచిది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ, అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ, ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్దమయ్యాయి. ఆయా అంశాలపై చర్చించాలని కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. నియమ నిబంధనలకు లోబడి సభాపతి అనుమతించే ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు సిద్దమని మోదీ సర్కార్ ప్రకటించింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ హాలులో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ మినహా 27 పార్టీలకు చెందిన 37 మంది నాయకులు హాజరయ్యారు. భారత్ జోడో యాత్ర ముగింపు సభ కోసం కశ్మీర్ వెళ్లిన కాంగ్రెస్ నాయకులు అక్కడి ప్రతికూల వాతావరణం కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి లేఖ పంపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు మంత్రులు కేంద్రం తరపున భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణకు సంబంధించి సమావేశాల్లో చర్చించాలని బీఎస్పీ ప్రతినిధులు కోరగా, భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలు సభలో చర్చించలేమని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ వెల్లడించిన అంశాలను పార్లమెంట్లో చర్చించాలని ఆమ్ ఆద్మీ సభ్యుడు సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే, వామపక్షాలు, ఇతర పార్టీలు డిమాండ్ చేశాయి. Important matters right now for the nation are on the report that has come out with regards to a particular corporate house which has been indulging in stock manipulation. Considering SBI and LIC are overexposed there and they are also taking a beating in the stock market, it is a cause for worry. There is ample amount of concern from various states with regards to the overreach of the governor. There are some governors who are sitting on television debates these days. So it creates a conflict between the state versus the centre and that needs to be addressed. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులకు సంబంధించిన సమస్యలు, బీబీసీ డాక్యుమెంటరీ వంటి అంశాలను సైతం చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. अनएम्प्लॉयमेंट को लेकर बहुत सारे लोगों ने कहा, बीबीसी डॉक्यूमेंट्री में भी जो मूल सवाल है कि बैन करके क्या आप हासिल कर रहे हैं। अब ये सारी विसंगतियां पार्लियामेंट्री डेमोक्रेसी को भी प्रभावित करती हैं। अतः तमाम इन मुद्दों के इर्द गिर्द लगभग समस्त विपक्ष चर्चा होनी चाहिए. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జేడీయూ, ఆర్జేడీ, వైకాపా తదితర పార్టీలు కోరాయి. బీజేడీ, భారాస, తృణమూల్ తదితర పార్టీలు ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశాయి. Women's reservation bill is going to be a priority for the Biju Janata Dal in this session. We have been pushing for the passage of the women's reservation bill and we will be also building consensus with like-minded parties to put pressure on the government to ensure that the women's reservation bill is passed. నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. लास्ट टाइम भी जो विंटर सत्र अभी चला उसमें भी हमने शॉर्ट ड्यूरेशन डिस्कशन, 2 शॉर्ट ड्यूरेशन डिस्कशन और सप्लीमेंट्री डिमांड्स ऑन ग्रांट्स पे ऊपर अपोजिशन के साथ चर्चा करके ही 12-13 घंटा हमने चर्चा की थी. उसमें सब विषय आ सकते हैं. ऐसे ही इस बार भी हम चर्चा के लिए तैयार है. देयर इज एब्सोल्युटली नो इश्यू एज फार एज डिस्कसिंग एनी इश्यू अंडर द रूल्स एंड प्रोसीजर्स परमिटेड बाय द चेयर. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేయనున్న ప్రసంగంతో మంగళవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వార్షిక బడ్జెట్ను సభ ముందుంచనున్నారు. గవర్నర్ల వ్యవహారం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధర, మహిళా రిజర్వేషన్ల బిల్లు వంటి అంశాలపై చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో భారాస కోరింది. పార్లమెంటు సమావేశాలను నిర్వహించిన ప్రతిసారి బిల్లుల ఆమోదం కోసమే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భారాస ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు విమర్శించారు. సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ పాత్రపై చర్చించాలని కేశవరావు అన్నారు. రోల్ ఆఫ్ ది గవర్నర్స్ కొంచెం ఎక్కువైపోతా ఉంది. వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్. గవర్నర్స్ రోల్ని మేము యూజువల్లీ పార్లమెంట్లో మాట్లాడరు, ది రూల్స్ డోంట్ పర్మిట్. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ మెథడ్ వేర్ ఇన్ దిస్ ఇష్యూ
of federalism, the structure of federalism in the constitution, because the word federalism is not used. Kabatti, the యూనియన్ స్టేట్స్ అన్నాం కాబట్టి ఏం చేయాలో కోవాలని వాళ్ళు అడిగాము. నా ఒక్కళ్ళ గురించి కాదు కానీ తమిళనాడు లోపల వాకౌట్ చేశాడు గవర్నరు. కేరళ సంగతి మీకు తెలుసు, యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ తీసేస్తా అన్నాడు. కాబట్టి ఇటువంటి అవుతున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ ఇష్యూస్ని డిస్కస్ చేయడానికి ఫెడరలిజం గురించి మాట్లాడండి అని మేము ఒక చెప్పాం. ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అవడం కాసేపు ఆందోళనకు గురిచేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సన్నాహక సమావేశం కోసం జగన్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. అయితే టేకాఫ్ అయిన 27 నిమిషాలకు విమానం తిరిగి ల్యాండ్ అయింది. ఏసీ వాల్వ్లో లీకేజీ కారణంగా ప్రెజరైజేషన్ సమస్య తలెత్తిందని గుర్తించిన పైలట్ అత్యవసరంగా విమానాన్ని గన్నవరానికి మళ్లించారు. 5 గంటల 3 నిమిషాలకు టేకాఫ్ అయిన విమానం తిరిగి 5 గంటల 27 నిమిషాలకు గన్నవరంలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి వెళ్లారు. భాజపా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో దేశంలో దాడికి గురవుతున్న ఉదారవాద, లౌకికవాద భావాలను రక్షించడమే భారత్ జోడో యాత్ర ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. ఈ పాదయాత్ర తన కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో చేసింది కాదని, దేశ ప్రజల కోసం చేసిందని స్పష్టం చేశారు. దేశ పునాదులను నాశనం చేయాలనుకునే భావజాలాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. శ్రీనగర్లో దట్టమైన మంచు కురుస్తున్న వేళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభలో ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కన్యాకుమారిలో ప్రారంభమైన తన యాత్రకు సహకరించిన వారందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఒక దశలో యాత్ర పూర్తి చేస్తానన్న నమ్మకం సన్నగిల్లిందని, అప్పుడు ఓ బాలిక లేఖ తనలో స్ఫూర్తి నింపిందని రాహుల్ తెలిపారు. कन्याकुमारी से 5-7 दिन बाद घुटने में प्रॉब्लम आई और मैं सोचने लगा क्या मैं ये जो 3500 किलोमीटर है क्या मैं इनको चल पाऊंगा या नहीं. छोटी सी बच्ची आई, दौड़ती हुई आई मेरे पास और मुझे कहती है मैंने तुम्हारे लिए कुछ लिखा है मगर तुम अभी मत पढ़ो, इसको बाद में पढ़ना. और फिर वो मुझे गले लग के भाग गई. तो उसने लिखा था कि मुझे दिख रहा है कि आपके घुटने में दर्द है, क्योंकि आप जब उस पैर पे वजन डालते हो तो आपके चेहरे पे दिखता है. क्योंकि मैं जानती हूँ कि आप अपने लिए नहीं चल रहे हो, आप मेरे लिए चल रहे हो और आप मेरे भविष्य के लिए चल रहे हो. और उसी सेकंड में पता नहीं अजीब सी बात है गायब हो गया. భాజపా ఆర్ఎస్ఎస్ లు దేశంలో హింసను ప్రేరేపిస్తున్నారని, అలా హింసను ప్రేరేపించేవారు బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరని రాహుల్ గాంధీ అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యల క్షణాలను గుర్తు చేసుకుని రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాధను పుల్వామా దాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలు మాత్రమే అర్థం చేసుకుంటాయని తెలిపారు. జవాన్ల కుటుంబాలకు మరణ వార్తలు అందించే ఫోన్ కాల్స్ ను అంతం చేయడమే యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. తనలా జమ్మూ కాశ్మీర్లో పాదయాత్ర చేయగలరా అంటూ ఈ సందర్భంగా భాజపా అగ్రనాయకులకు రాహుల్ సవాల్ విసిరారు. జమ్మూ కాశ్మీర్లో పాదయాత్ర చేయడానికి భాజపా నేతలకు భయమని, వారు చేయలేరని చెప్పారు. मैंने ये काम अपने लिए नहीं किया मगर मैंने ये काम कांग्रेस पार्टी के लिए भी नहीं किया. मैंने ये काम और हम सब ने ये काम हिंदुस्तान की जनता के लिए किया है. हमारी कोशिश है कि जो विचारधारा इस देश की नींव को तोड़ने की कोशिश कर रही है उसके खिलाफ हम खड़े हों, मिलकर खड़े हों, मगर उस विचारधारा को हम उनके दिलों से निकाल दें. तो आपने, देश की जनता ने हमारा समर्थन किया. हमारी कोशिश है, बीजेपी ने एक जीने का तरीका, राजनीतिक तरीका दिखाया है. हमारी कोशिश है कि हम एक और तरीका जो हिंदुस्तान का तरीका है वो हम देश को दिखाएं. రాహుల్ గాంధీ యాత్రకు ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారన్న ప్రియాంక గాంధీ భాజపా రాజకీయాలపై పదునైన విమర్శలు చేశారు. कन्याकुमारी से लेकर यहाँ श्रीनगर तक जहाँ जहाँ गए तो लोग बाहर आए कि कांग्रेस पार्टी ने एक ऐसी यात्रा की जिसकी ओर पूरा देश देख रहा है और पूरे देश ने जिसका समर्थन किया. आज जो राजनीति देश में चल रही है, यहाँ खड़े होकर मैं कह सकती हूँ उस राजनीति से देश की भलाई नहीं हो सकती. जो राजनीति बांटती है, तोड़ती है, वो देश का नुकसान करती है.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జమ్మూ కాశ్మీర్ పార్టీల నేతలు భారత్ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొని మద్దతు తెలిపారు. పాకిస్తాన్ మరోసారి బాంబు మోతతో దద్దరిల్లింది. పెషావర్లోని ప్రార్థనా మందిరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పటిష్ట భద్రత ఉండే పోలీస్ లైన్ ఏరియాలోని మసీదులో ఆత్మాహుతి దాడి జరగడం తీవ్ర భయాందోళనలు రేపింది. పాకిస్తాన్ పెషావర్లోని ప్రార్థనా మందిరంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మృత్యువాత పడ్డారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ మధ్యాహ్నం పెషావర్ పోలీస్ లైన్స్ ప్రాంతంలోని ప్రార్థనా మందిరంలోకి వచ్చిన దుండగుడు ముందు వరుసలో కూర్చుని తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో 300 నుంచి 400 వరకు పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు మధ్యాహ్నం ప్రార్థన కోసం ఆ మసీదుకు వెళ్లినట్లు చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది పోలీసులు ఉన్నారని, గాయపడిన వారిలో అత్యధికులు పోలీసులేనని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పేలుళ్ల ధాటికి మందిరంలోని సగభాగం నేలమట్టమైనట్లు వివరించారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉందన్న అధికారులు మృతుల సంఖ్య పెరగొచ్చని తెలిపారు. గత ఏడాది ఆగస్టులో పాకిస్తాన్ తెహ్రీకే తాలిబాన్కు చెందిన కమాండర్ను చంపినందుకు ప్రతీకారంగానే ఈ దాడికి తెగబడినట్టు ఆ కమాండర్ సోదరుడు ఉమర్ ఖలీద్ తెలిపాడు. అటు ఈ దాడిని ఖండించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పోలీసులను లక్ష్యం చేసుకుని దాడికి పాల్పడ్డారని అన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో శాంతి భద్రతలకు మెరుగుపరచడానికి సమగ్ర వ్యూహం అవలంబిస్తామని వెల్లడించారు. అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్కు అదానీ సంస్థకు మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. భారతదేశ వృద్ధిపై అక్కసుతోనే హిండెన్బర్గ్ అసత్య ఆరోపణలు చేస్తోందంటూ 413 పేజీల స్పందనను తెలియజేసిన కొద్ది గంటల్లోనే ఆ సంస్థ మరోసారి విరుచుకుపడింది. జాతీయవాదం పేరు చెప్పి చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకోలేరంటూ అదానీ గ్రూప్ను ఉద్దేశించి హిండెన్బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు హిండెన్బర్గ్ నివేదిక తర్వాత భారత స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిడెన్బర్గ్కు అదానీ గ్రూప్నకు మధ్య వాద ప్రతివాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ హిడెన్బర్గ్ గతవారం ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపింది. ఈ హిడెన్బర్గ్ నివేదికపై స్పందించిన అదానీ గ్రూప్ 413 పేజీల సుదీర్ఘ స్పందనను తెలిపింది. దానిపై తాజాగా స్పందించిన హిడెన్బర్గ్ జాతీయవాదం పేరుతో చేసిన మోసాన్ని దాచిపెట్టలేరంటూ ఎదురుదాడి చేసింది. కీలకమైన విషయాల నుంచి అదానీ గ్రూప్ దృష్టి మరల్చేందుకే ప్రయత్నిస్తోందన్న హిడెన్బర్గ్ అందుకే జాతీయవాదాన్ని లేవనెత్తుతోందని మండిపడింది. భారత్పై దాడి చేసేందుకే తాము నివేదిక ఇచ్చామన్నట్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు హిడెన్బర్గ్ స్పష్టం చేసింది. భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్యమని, ఉత్తేజకరమైన భవిష్యత్తుతో అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతోందని విశ్వసిస్తున్నట్లు హిడెన్బర్గ్ తెలిపింది. అయితే జాతీయవాదం ముసుగులో భారత్ను క్రమపద్ధతిలో దోచుకుంటున్న అదానీ గ్రూప్ దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతోందనేది కూడా నమ్ముతున్నామని స్పష్టం చేసింది. సంపన్నులైనా పేదవారైనా మోసం ఎప్పటికీ మోసమేనని పేర్కొంది. తన నివేదికలో 82 ప్రశ్నలు అడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానాలు చెప్పలేకపోయిందని తెలిపింది. అంతకుముందు హిడెన్బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. భారత్తో పాటు భారత సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిడెన్బర్గ్ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ తెలిపింది. తమపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అసత్యాలని పేర్కొంటూ 413 పేజీల స్పందనను వెల్లడించింది. మార్కెట్లో తప్పుడు ప్రచారం చేసి ఆర్థిక లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే హిడెన్బర్గ్ కుట్రకు తెరలేపిందని అదానీ గ్రూప్ ఆరోపించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓకు ముందు ఈ నివేదికను విడుదల చేయడం వెనుక హిడెన్బర్గ్ ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. చట్టాలు, నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తున్నామన్న అదానీ గ్రూప్ వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, అత్యున్నత పాలనా ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించింది. అదానీ గ్రూప్ సంస్థల వాటాల పతనం కొనసాగినప్పటికీ ఐటీ, చమురు, సహజ వాయువు, ఫైనాన్షియల్ షేర్లు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్ల ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 874 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 169 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 59,102 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 58,699 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతుతో 59,644 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 59,500 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 45 పాయింట్లు పెరిగి 17,649 వద్ద ముగిసింది.
అటు అదానీ గ్రూప్ సంస్థల వాటాల పతనం వరుసగా మూడో రోజు కొనసాగింది. గత మంగళవారం ముగింపుతో పోలిస్తే అదానీ ట్రాన్స్మిషన్ వాటాలు 41.66% క్షీణించాయి. అదానీ టోటల్ గ్యాస్ 39.57%, అదానీ గ్రీన్ ఎనర్జీ 37.55%, అదానీ పోర్ట్స్ 23.75% క్షీణించాయి. క్రితం మంగళవారం ముగింపుతో పోలిస్తే అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 19.51% క్షీణిస్తే అదానీ విల్మర్ 14.25%, అదానీ పవర్ 14.24% క్షీణత నమోదు చేశాయి.